ఈ రోజు హుజూర్ నగర్ పట్టణంలోని శానంపూడి సైదిరెడ్డి ఇంటి వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించిన మోడీకి, ఎస్సీ వర్గీకరణ కోసం జీవితాంతం కృషి చేసిన మందకృష్ణకు ధన్యవాదాలు తెలియజేసిన సైదిరెడ్డి, నరేంద్ర మోడీ మాట ఇచ్చారంటే ఆ మాట నిలబెట్టుకుంటారని మరోసారి నిరూపించడం జరిగిందని ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు రుణం 2 లక్షల మాఫీకి 30,000 కోట్లు అవసరమని చెప్పి ఆగస్టు 15 లోపల 3 దఫాలుగా 2 లక్షలు పూర్తి చేస్తామని చెప్పి 2 దఫాలుగా 12,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. అప్పుడేమో రైతు అయితే చాలు, ఇప్పుడేమో ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓన్లీ సొసైటీలలో ఉన్న వారికే మాఫీ అని ఏవేవో లిటిగేషన్లు పెట్టి సగం మంది రైతులను రుణమాఫీ కాకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు ఇంటి రవి, మండల అధ్యక్షుడు కోటిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జనిగిల శ్రీనివాస్, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఉమామహేశ్వరరావు, కంటూ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 2 లక్షలు తీసుకోండి, 9వ తారీఖు రోజు మీ అందరికి కూడా మొత్తానికి రుణమాఫీ చేసే బాధ్యత నాదని ఎన్నో అబద్ధాలు ఈరోజు చూసినాం. 100 రకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ అందుకే దయచేసి ముందు హుజూర్ నగర్, నల్లగొండ పార్లమెంట్ రైతులను కోరుతా ఉన్నా, కిషన్ రెడ్డి గారు ఏదైతే హెల్ప్ లైన్ ప్రారంభించిండో, మీరు ఈరోజు అర్హులు అంటే మళ్ళీ ఈరోజు వైట్ కార్డు అంటారంట. ఆ రోజేమో రైతు అయితే చాలన్నారు, ఈరోజు రైతు అయితే చాలు మేము 2 లక్షల రుణమాఫీ అన్నారు. దానికోసం మీరందరూ కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్ని కొద్దిగా దయచేసి మీ పేపర్లలో నేను ప్రింట్ చేయాలని కోరుతా ఉన్నా. 8861000097 ఈ నెంబరు రైతుల హెల్ప్ లైన్ నెంబరు. ఈ హెల్ప్ లైన్ నెంబర్ని ఖచ్చితంగా ఎవరెవరైతే రుణమాఫీ 2 లక్షలు రద్దు కాలేదో అర్హులయ్యింది వాళ్ళందరూ ఈ హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే మీది వివరాలు తీసుకుంటారు. మీ తరపున భారతీయ జనతా పార్టీ పోరాటానికి, మీ తరపున మీకు రుణమాఫీ అయ్యేందుకు కావటానికి మేము ఖచ్చితంగా ముందుంటామని ఈరోజు శాసనసభలో కూడా మా నాయకులు కానీ, శాసనసభ పక్ష నాయకులు కానీ, మహేష్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈరోజు పోరాడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏదేదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చేటట్టు చేపించే బాధ్యత మేము నెత్తికించుకుంటాం. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం, రైతు భరోసా అన్నారు 10,000 చేస్తాం, 15,000 చేస్తామని చెప్పింది. కౌలు రైతులకు ఇస్తామన్నారు, నీకు రైతు కూలీలకు 12,000 అన్నారు, మహిళలకు 2,500 అన్నారు. ఈరోజు పెన్షన్ 2,000 నుంచి 4,000 అన్నారు. ఒక్కటి కూడా ఈరోజు హామీలు అయ్యే పరిస్థితులు లేవు. ఏమన్నా అంటే డబ్బులు లేవంటారు, ఏమన్నా అంటే అప్పులు అంటారు. కానీ వారానికి 2,000 కోట్లు అప్పు తీసుకొస్తామన్నారు వచ్చిన కాడి నుంచి. ఇప్పటికి దాదాపు 1,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చింది. కానీ ఇంతవరకు ఏ పని కూడా క్లియర్గా కరెక్ట్గా చేసిన పని లేదు. అందుకని దయచేసి ప్రజలు ఆలోచించండి. మొన్న ఏదైతే ఈ హామీలు, దొంగ హామీలు కట్టుబడి ఉన్నారో చేసిండ్రో వాటన్నిటినీ చేపించే బాధ్యత మనందరం కలిసి పోరాడదాం, దానికి తగ్గట్టు చేద్దాం. ఇకపోతే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, మొన్నటిదాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా ల్యాండు, శాండు, వైను, మైన్ అనేది. ఈరోజు ఇదొక్కటి కాదు, ల్యాండు, శాండు, మట్టి, అసలు ఈ దీంట్లో అర్హతకి నీకు పేరు పెట్టడానికి వీలు లేకుండా కార్డుల కాడించి, పేకాటల కాడించి ఈరోజు రకరకాలు నడిపిస్తూ ఉన్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాకనో, ఇక్కడ జరిగేది తెలియకనో, తెలిసి కూడా ఊపుకుంటుండో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీ ద్వారా ఈడ జరిగే ఈ అక్రమాలను తీసుకుపోయి ఇంకొకసారి జరగకుండా చూడాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులైంది, ఇప్పుడే మనం విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చేసే పనులకి ప్రతిపక్షంగా ఉన్నాం, ఖచ్చితంగా ప్రతి పని ప్రజలకు అయ్యేటట్టు చేయటాన్ని ఎత్తి చూపించేటట్టు చేస్తాం. దానికోసమే ఈరోజు చెప్తా ఉన్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారికి మాదిగ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైతు రుణమాఫీ ఏదైతే నంబర్ ఉందో, రైతు రుణమాఫీ నెంబర్కి మీరు రుణమాఫీ జరగని వాళ్ళంతా మీరందరూ ఒక్కసారి ఆ లైన్కి ఫోన్ చేస్తే మీ తరపున ఏదైతే 8861000097 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ డీటెయిల్స్ అని తీసుకొని మీ తరపున మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరపున మా అధ్యక్షుల వారు మొన్ననే చెప్పి కిషన్ రెడ్డి గారు మీ తరపున పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాము.